ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్న మనల్ని కూడా దేవుడు స్కాన్ చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? సాధారణంగా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న అనారోగ్యం ఏంటో బయట పడాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? స్కానింగ్ తీయించుకోవాలి. ఏం తీయించుకోవాలి? స్కానింగ్. ఎప్పుడైతే స్కానింగ్ తీయించుకుంటాడో ఆ స్కానింగ్లోని ఏ లోపమైతే ఉందో ఆ లోపము బయటపడుతుంది. ఏ భాగం అయితే బాగా ఉందో ఆ భాగం ఉన్న భాగము కూడా ఆ రిపోర్ట్లో చక్కగా వచ్చేస్తుంది. మన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎలాగైతే స్కాన్ చేసుకున్నప్పుడు మన హెల్త్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే మన అన్హెల్తీగా ఏ చోట అయితే ఉందో దాని డీటెయిల్స్ ఎలాగైతే వస్తుందో, యేసయ్య మనల్ని స్కాన్ చేసినప్పుడు మనలో ఉన్న మంచి లక్షణాలు కనిపిస్తాయి, మనలో ఉన్న లోపాలు కూడా కనిపిస్తాయి. ఆ విధంగా చెప్తూ అంటున్నాడు, నీ క్రియలు నాకు బాగా తెలుసు. మొట్టమొదటిగా ఏం తెలుసు అంటే దేవునికి మన క్రియలు బాగా తెలుసు. ఈరోజు చాలామంది అనుకుంటాము, నేను సంఘములో ఏం చేస్తున్నానో దైవజనులకు తెలియదు కదా, నేను కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదు కదా, మా పేరెంట్స్కి తెలియకుండా, రిలేటివ్స్కి తెలియకుండా, ఫ్రెండ్స్కి తెలియకుండా నా ఇష్టానుసారంగా నేను తిరుగుతున్నానే, నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నానే, ఈ విషయాలు ఎవరికి తెలియవు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీకు ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? నీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏంటంటే నువ్వు చేసే ప్రతి క్రియ, నువ్వు చేసే ప్రతి పని ఎవరు చూస్తున్నారు? నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. మర్చిపోకు. ఎవరినో మోసం చేసేద్దామని, ఎవరినో నువ్వు దారి తప్పించేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఈ రోజున చాలామంది ప్రభువుని ఆరాధిస్తున్నప్పటికీ, ప్రభువుని సేవిస్తున్నప్పటికీ, దేవుని చేతిలో వాడబడుతున్నప్పటికీ కూడా వాళ్ళ క్రియలు సరిగ్గా లేకపోవడం ఎంత దౌర్భాగ్యం అండి. దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడో తెలుసా? ఆయన బిడ్డలుగా మనల్ని పిలుస్తున్నాడు. మరి ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఎవరి కళ్ళు కప్పి నువ్వు దేవుని పని చేస్తావు? ఎవరి కళ్ళు కప్పి నువ్వు తప్పించుకొని తిరుగుతావు? ఒకసారి ఆలోచించాయి. దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను స్కాన్ చేసి దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నాకు బాగా తెలుసు. కొంతమంది ఉంటారు, దైవజనుల దగ్గర ఒకలా నటిస్తారు, ఇంటికి వెళ్ళాక మరొకలా మారిపోతారు. పరిచర్య చేసిన దగ్గర ఒకలా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత మరొకలాగా మారిపోతారు. సంఘం అంతా ఉన్నప్పుడు సంఘమే అంతా అంటారు, సంఘం బయటికి వెళ్ళిన తర్వాత ఆ సంఘం మీద 10 మాటలు చెప్తారు. దేవుడికి తెలియదా నువ్వేం చేస్తున్నావో? దేవుని చూడట్లేదా నువ్వేం చేస్తున్నావో? గమనించాడు. అందుకే కీర్తన 139లో ఉంటుంది, నువ్వు నడుచుట, నువ్వు కూర్చుండుట, నువ్వు పడుకోవడం, నువ్వు ఆలోచన చేయడం కూడా దేవునికి తెలుసు. మోసపోవద్దు. ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను ఏమి అడగట్లేదు కదా, నేను మేనేజ్ చేయగలను. కొంతమందికి ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మేనేజింగ్ స్కిల్స్ చాలా మేనేజ్ చేయగలరు. అసలు ఎవరికి దొరకరు. ప్రొఫెషనల్స్ అనమాట వాళ్ళు. ఏంటిది? మేనేజ్ చేయడంలో ప్రొఫెషనల్స్. మరి ఎన్ని పిహెచ్డీలు చేసుకున్నారో తెలియదు కానీ ఆహా ఎంత బాగా నటిస్తారో. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నాకు బాగా తెలుసు. కాబట్టి మోసపోవద్దండి.